వెల్కమ్ టు అవర్ ఛానల్. మన టాపిక్ ఏంటంటే స్పాన్సర్షిప్ జాబ్స్. అసలు స్పాన్సర్షిప్ అంటే ఏంటి? స్పాన్సర్షిప్ జాబ్స్ అంటే ఏంటి? ఎవరైనా సరే అబ్రాడ్ ఎందుకు వెళ్తారు? ఐదర్ చదువుకోవడానికి, చదివి జాబ్ చేయడానికి అని కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటి సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అబ్రాడ్ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సెటిల్ అవ్వాలి అని చెప్పేసి. సో సెటిల్ అవ్వాలంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట సెటిల్ అవ్వడానికి. అసలు స్పాన్సర్షిప్ నీడ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ వీసా మీద కొంతమంది వచ్చారనుకోండి స్టూడెంట్స్. ఆ స్టడీ వీసా మీద వచ్చినప్పుడు 2 ఇయర్స్ కానీ 1 ఇయర్ కానీ స్టడీ ఉంటుంది. ఆ స్టడీ అయిపోగానే పిహెచ్డబ్ల్యూ చేసుకుంటారు. పిహెచ్డబ్ల్యూలో ఏంటంటే మనం ఫుల్ టైం జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే టైంలో మనం పెద్ద పెద్ద కంపెనీస్కి అంటే స్పాన్సర్షిప్ జాబ్స్కి కనుక మనం అప్లై చేసుకుంటే ఒకవేళ ఆ జాబ్ కనుక కొట్టామనుకోండి, ఇంటర్వ్యూ క్రాక్ చేసి ఆ జాబ్ కొట్టామనుకోండి, వాళ్ళు మనకి స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. 5 ఇయర్స్ వీసా అనేది ఇస్తారు. సో 5 ఇయర్స్ వీసా అయిపోయిన తర్వాత దాన్ని స్పాన్సర్షిప్ జాబ్ అంటారు. ఆ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకి డైరెక్ట్గా ఇక్కడ ఐఎల్ఆర్ వచ్చేస్తుంది. ఐఎల్ఆర్ అంటే ఇంకా ఇక్కడ ఉండిపోవచ్చు, యూకేలో ఉండిపోవచ్చు, మన ఇష్టం ఉంటే ఉండొచ్చు, వెనక్కైనా వెళ్ళిపోవచ్చు అనేది ఉంటుంది. కొన్నేళ్ళ తర్వాత దాని తర్వాత మనం సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అది ఇంకా వేరే ప్రాసెస్ అవుతుంది. ఐఎల్ఆర్కి సిటిజన్షిప్కి ఏంటి తేడా అంటే ఐఎల్ఆర్ కంటే జస్ట్ నువ్వు ఒక ఇమిగ్రెంట్గానే ఉంటావు. కానీ సిటిజన్షిప్ ఏంటంటే ఇక్కడ ఉండే కొన్ని బెనిఫిట్స్ కూడా పొందడానికి సిటిజన్షిప్ ట్యాక్స్ బెనిఫిట్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, హౌస్ బెనిఫిట్స్ అని, పెన్షన్ బెనిఫిట్ చాలా ఉంటాయి. కొన్ని బెనిఫిట్స్ కూడా పొందడానికి సిటిజన్షిప్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటారు. ఓకే, స్పాన్సర్షిప్. అసలు స్పాన్సర్షిప్ జాబ్ ఎలా వస్తుంది? లేదు స్టడీ వీసాతోనే రావాలా, లేదంటే ఇండియా నుంచి కూడా డైరెక్ట్గా రావచ్చా అంటే ఇండియా నుంచి కూడా డైరెక్ట్గా స్పాన్సర్షిప్ బేస్ చేసుకొని చాలామంది వస్తుంటారండి. సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, స్కిల్డ్ వర్క్స్ మీద కానీ. అంటే ఈ జాబ్స్కి ఎలా అప్లై చేస్తారంటే మెయిన్ థింగ్ కంపెనీస్ ద్వారా అప్లై చేస్తారండి. లైక్ ఇండియా నుంచి ఏంటంటే లింక్డ్ ఇన్ ఇలాంటి వాటిలో ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకొని మన స్కిల్ ఒకటి పెట్టుకొని మన స్కిల్ దాని మీద ఎక్స్పీరియన్స్ మన రెజ్యూమ్ ఒకటి ప్రిపేర్ చేసుకొని యూకేలో ఉన్న కంపెనీస్కి అప్లై చేస్తూ ఉండడం. అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ ఇంటర్వ్యూస్ అవి జరుగుతూ ఉంటాయి కదా, ఆ ఇంటర్వ్యూస్లో క్రాక్ చేస్తే వాడు కనుక మీకు స్పాన్సర్షిప్ ఇస్తారని కనుక ఓకే చేస్తే, అంటే ఇందులో చాలా ఫేక్ కూడా జరుగుతూ ఉంటాయి, అది ఒకసారి చూసుకోండి. ఫేక్ జెన్యూన్ అనేది చూసుకోండి. ఫేక్ కాదు అని అనుకోవడం ఎలా అంటే ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని డబ్బులు అడగరండి. సో ఎవడైనా సరే మీ వీసా కింద డబ్బులు కట్టండి, దీనికి ఎంత కట్టండి, దానికి ఎంత కట్టండి అని అడిగాడంటే అది ఫేక్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఏదైనా జాబ్ క్రాక్ చేసి మీరు స్పాన్సర్షిప్ కొట్టారు అంటే కనుక డైరెక్ట్గా మీరు స్పాన్సర్షిప్తో ఇక్కడికి వస్తారు, 5 ఇయర్స్ ఉంటారు, ఐఎల్ఆర్ కొడతారు, లైఫ్ సాఫీగా వెళ్ళిపోద్ది, ఏ ఇబ్బంది ఉండదు. లేదు స్టూడెంట్గా వచ్చారు, స్టూడెంట్గా అయిపోయింది వీసా, పిహెచ్డబ్ల్యూ చేసుకున్నారు, పిహెచ్డబ్ల్యూ కూడా అయిపోవచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? స్పాన్సర్షిప్ జాబ్ కొట్టలేదు. స్పాన్సర్షిప్ జాబ్ కొట్టకపోతే స్పాన్సర్షిప్ కానీ వాడికి వెళ్ళడం ఇష్టం లేదు, ఇక్కడ నుంచి యూకే నుంచి బయటికి వెళ్ళడం ఇష్టం లేదు, యూకేలో ఉండాలనుకుంటున్నాడు, వీడు ఏం చేయాలి? కొనుక్కోవచ్చండి స్పాన్సర్షిప్ జాబు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మరీ కమర్షియల్ అయిపోయిందనమాట. ప్రతి ఒక్కరు స్పాన్సర్షిప్ జాబు అమ్ముకుంటున్నారు, అంటే వీసాలు అమ్ముకుంటున్నారు స్పాన్సర్షిప్ అనేది. ఇదివరకు ఏంటంటే వాళ్ళకి వర్కర్ కావాలి అంటే ఒక లేబర్ కావాలో లేకపోతే ఫుల్ టైం జాబ్ చేసే ఒక పర్సన్ కావాలి, ఏదైనా కంపెనీస్కి పర్సన్స్ కావాలి అని చెప్పేసి స్పాన్సర్షిప్ జాబ్ అనేది వాళ్ళు ఇస్తూ ఉండేవారు, ఆఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కంప్లీట్గా బిజినెస్ అయిపోయింది అనమాట, వ్యాపారం అయిపోయింది. ఏమన్నా అంటే వ్యాపారం ఇది అంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే అమ్ముకుంటున్నారు అనమాట. అమ్ముకుంటే అసలు ఇక్కడ మనం ఒక స్పాన్సర్షిప్ జాబ్ కొనుక్కొని సర్వే అవ్వగలుగుతామా అవ్వలేమా అనేది నేను జస్ట్ నాకు తెలిసిన ఒక చిన్న క్యాలిక్యులేషన్ ద్వారా తెచ్చుకొని నేను ఒకటి క్యాలిక్యులేషన్ వేసుకొని నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెస్టారెంట్ గురించి చెప్తానండి, రెస్టారెంట్ గురించి చెప్తాను, తర్వాత ఈ సాఫ్ట్వేర్ జాబ్ గురించి చెప్తాను. రెండిట్లో మన స్పాన్సర్షిప్ జాబ్ అనేది కొనుక్కోవచ్చు. సిఓఎస్ మనం కొనుక్కోవాలి. సిఓఎస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, వేర్ హౌస్, రెస్టారెంట్, లేకపోతే స్టోర్స్ ఉంటాయి కదా, లైసెన్స్ స్టోర్స్, వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటాము. వాడు అని చెప్తాడు మనకు 15 లక్షలు, 12 లక్షల నుంచి 15 లక్షల మధ్య బేరాలు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్. సరే వాడు 15 లక్షలు చెప్పాడు అనుకుందాం, ఆడికి 15 లక్షలు ఇచ్చేశాడు. అది కాకుండా సిఓఎస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది, అది వచ్చేసి 1400 పౌండ్ల నుంచి 1500 పౌండ్లు, అంటే 1,50,000 5 సంవత్సరాలకి కట్టాలంటే. 3 ఇయర్స్కి అయితే కనుక 720 పౌండ్స్లో అయిపోద్ది, 70,000లో. సరే 1,50,000 పక్కన పెట్టి అప్లికేషన్ ఫీజు, అది కాకుండా ఐహెచ్ఎస్ ఫీజు పర్ ఇయర్కి 1,03,000 చేంజ్ అవుతుంది. యూకే పౌండ్స్లో అయితే కనుక 1035 పౌండ్స్ అనుకోండి. సో 1,03,000 చేంజ్ పర్ ఇయర్కి. సో 5 ఇయర్స్కి అయితే కనుక 5,15,000 చేంజ్ అంత అవుతుంది. సో ఈ 5 లక్షలు అండ్ అప్లికేషన్ ఫీజు 1,50,000, ఇది కాకుండా ఇక్కడికి అప్లికేషన్ ఫీజు ఈ 5 లక్షలు కలుపుకొని 6 లక్షలు చేంజ్ అయిపోయింది. ఇది కాకుండా వాడికి 15 లక్షలు తగిలేసాం. సో మొత్తం కలిసి 15 లక్షలు, ఇది ఒక 6, 21 లక్షలు అయిపోయింది. ఇంచుమించు ఆ ఖర్చు ఈ ఖర్చు వేసుకున్న 22 లక్షలకి దాటేస్తుంది. ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అంటే కనుక వాడు మీకు వేరే హౌస్ అయినా రెస్టారెంట్ అయినా సరే ఎవ్రీ వీక్ ఇన్ అవర్స్ చొప్పున మీకు ఇస్తాడు జాబ్ చేసుకోనికి. వాడు అప్లికేషన్లో మీకు 39,000 ఇస్తున్నాను అని, అంటే ఒక బేసిక్ శాలరీ ఇస్తున్నాను అని చెప్పేసి వాడు చూపించుకుంటాడు గవర్నమెంట్కి. వాళ్ళు ఆ స్కిల్డ్ వర్క్ మీద ఏదైతే కోడ్ వస్తుందో ఆ కోడ్ మీద మనల్ని
వీసా అనేది స్పాన్సర్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఆ జాబ్ చేసుకుంటూ ఉంటాం. జాబ్ చేసుకుంటూ వీడేంటి మనకి పే చేసేటప్పుడు అయితే అంటే వాడు ఎవ్రీ మంత్ కూడా మనం ట్యాక్స్ పే చేయాలి. వాడు ఎలాగో గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసుకోవాలి మనకి శాలరీ ఇస్తున్నాడు కాబట్టి. సో దాన్ని బేస్ చేసుకొని వాడు మన దగ్గర ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటాడు. ఆ అమౌంట్ రఫ్లీ చూసుకుంటే కనుక £1000 అంటే ₹1,00,000 మనం వాడికి ఎవ్రీ మంత్ కూడా పే చేస్తూనే ఉండాలి. ఏది ఈ 21 lakhs కాకుండా అదంతా అయిపోయింది, అదంతా ఇచ్చేసాం. అది కాకుండా ఎవ్రీ మంత్ కూడా ఇంచుమించు 80,000 నుంచి ₹1,00,000 వరకు వాడికి పే చేస్తూ ఉండాలి. ఇక్కడ ఓవరాల్గా అయితే యావరేజ్ శాలరీ 1,20,000 నుంచి 1,50,000 వరకు ఒక ఫుల్ టైం చేసేవాళ్ళు ఈజీగా సంపాదిస్తారు. 1,30,000 నుంచి 1,50,000 1,70,000 వరకు సంపాదించవచ్చు. అది కెపాసిటీ, ఎవరి కెపాసిటీని బేస్ చేసుకుని వాళ్ళు. ఇక్కడ ఇదంతా మీరు సంపాదించుకుంటే ఎవ్రీ మంత్ 1,00,000 వాడికి పే చేస్తూ రెంట్లు పే చేసుకుంటూ సర్వే అవ్వడం ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అంటే చాలా టఫ్ అయిపోద్ది సిచ్యువేషన్ అప్పుడు. ఇంకా అంటే ₹1,00,000 వాడికే ఇస్తే 1,500 సంపాదిస్తున్నారండి, 1,50,000 సంపాదిస్తున్నారండి. 1,00,000 వాడికే ఇస్తే ఇంకో 50,000లో మీరు రెంటే చాలా ఉంటుంది కదా. సో ఆ 50,000 సర్వే అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ మీకు డిపెండెన్సీ ఉంటే కనుక సేమ్ అప్లికేషన్ ఫీజు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అవుతాయండి. అంటే వీసా ఎలాగో మీరు కొన్నారు, వీసాకి ఎలాగో మీకు 15 లక్షలు అయిపోయింది, అది పక్కన పెట్టండి. మీ వరకు ఒక 6 లక్షలు చేంజ్ వీసాకి ఐహెచ్ఎస్కి అయిపోయినాయి కాబట్టి డిపెండెంట్కి కూడా సేమ్ ఇంకో 6 లక్షలు అవుతాయి. 21 ప్లస్ ఇంకో 6 వేసుకుంటే ఎంత అవుతుంది, 27 లక్షలు అవుతాయి. మొత్తం కలిపి అరౌండ్ ఒక 30 లక్షలు ఒకళ్ళు డిపెండెన్సీ అవుతారు కాబట్టి ఇద్దరికి కలిపి 30 లక్షల్లో స్పాన్సర్షిప్ వీసా అనేది వచ్చేస్తుంది. ఒక పర్సన్కి వచ్చే శాలరీ ట్యాక్స్లకి వాటికి వెళ్ళిపోయినా సరే ఇంకొక పర్సన్ ఫుల్ టైంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేస్తే కనుక సర్వే అవ్వచ్చు. £1,500 £1,600 వీళ్ళ దగ్గర సెకండ్ పర్సన్ దగ్గర నుంచి వస్తాయి కాబట్టి మిగిలించుకోవచ్చు, సర్వే అయితే అవ్వచ్చు. ఇంతవరకు ఓకే. ఐటీ జాబ్స్ నుంచి కొంతమంది స్పాన్సర్షిప్ తీసుకుంటారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఆఫీస్ అంటూ ఏముండదు కానీ స్పాన్సర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ స్పాన్సర్షిప్ అనేది తీసుకుందా అంటే వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంటుంది, స్పాన్సర్షిప్ ఇవ్వడానికి లైసెన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, స్పాన్సర్షిప్ అనేది ఇస్తారు కానీ వాళ్ళు జాబ్ మనకి ఇవ్వరు. జాబ్ అనేది ఏముండదు, జస్ట్ స్పాన్సర్షిప్ కోసం వాడికి 16 లక్షలు 15 లక్షలు వాడికి కట్టాలి. అట్ ది సేమ్ టైం అప్లికేషన్ ఫీజు ఇవన్నీ కూడా మనమే ఉంటాయి కాబట్టి అప్లికేషన్ అని లేకపోతే ఐహెచ్ఎస్ అని ఇవన్నీ కలిపి ఒక 6 లక్షలు అవుతాయి కాబట్టి 6 ప్లస్ వాడికి ఒక 15 16 17 వాట్ ఎవర్ మొత్తం కలిపి ఒక 20 22 23 సమర్పించేసుకుంటాం. అండ్ నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా ఎవ్రీ మంత్ కూడా ₹1,00,000 అతనికి పే చేయాలి. జాబ్ లేకుండా ఎలా చేస్తారు అంటే కనుక ఇంకా క్యాష్ ఇన్ హ్యాండ్స్ ఇలాంటి జాబ్ చేస్తూ ఉంటారు కదా, అలా జాబ్ చేసుకొని కూలి పని చేసుకొని వీళ్ళకి ఇచ్చుకోవాలి. లేదు అంటే కనుక ఒక ఫుల్ టైం జాబ్ కొట్టాలి, మంచి జాబ్ విత్ స్పాన్సర్షిప్తో కొట్టాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, నేను స్పాన్సర్షిప్ తీసేసుకున్నాను కదా, వాడి దగ్గర కంపెనీ లేదు, వాడు నాకు వర్క్ ఇవ్వట్లేదు కదా, నేను ఇంకో చోటుకి వెళ్ళి వర్క్ చేస్తానంటే ఇక్కడ లీగల్గా యాక్సెప్ట్ చేయరండి. స్పాన్సర్షిప్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరే మనం పని చేయాలి, అది తప్ప ఇంకో జాబ్ చేయకూడదు లీగల్గా. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారు, స్పాన్సర్షిప్ ఒకళ్ళ దగ్గర తీసుకుంటారు, ఇంకోళ్ళ దగ్గర క్యాష్ ఇన్ హ్యాండ్ చేసుకుంటారు, ఇలాంటివి ఉంటాయి. లేదు అంటే కనుక ఈ స్పాన్సర్షిప్ని అడ్డం పెట్టుకొని వీలైనంత త్వరగా మంచి జాబు స్పాన్సర్షిప్ జాబు మనం కొట్టాలి. అప్పుడు కంపెనీ చేంజ్ అవుద్ది కాబట్టి ఈ స్పాన్సర్షిప్ అక్కడికి షిఫ్ట్ చేసేసుకుంటాం. మళ్ళీ ఈ ఖర్చు అంతా నార్మలే ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం, వేర్ హౌస్ కానీ రెస్టారెంట్ కానీ స్పాన్సర్షిప్ కనుక తీసుకుంటే 5 ఏళ్ళు మన జీవితం తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టినట్టే. ఎందుకు అంటే ఏ టైంలో వాడు పిలిస్తే ఆ టైంలో వెళ్ళాల్సిందే మనం, వాడు ఎన్ని అవర్స్ ఇస్తే అన్ని అవర్స్ చేసుకోవాల్సిందే. ఇంకా వాడి చేతిలో మన జుట్టు ఉంటుంది అనమాట. ఒకవేళ వాడు నచ్చకపోయినా కొన్ని రోజులకి ఇష్యూస్ ఏమైనా వచ్చినా ఇవన్నీ జరిగినాయి అనుకోండి, ఏదైనా ప్రాబ్లమాటిక్ జరిగింది అనుకోండి, నేను నీ స్పాన్సర్షిప్ క్యాన్సిల్ చేస్తాను అనుకోండి, అంత దూరం వచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత స్పాన్సర్షిప్ కనుక క్యాన్సిల్ చేస్తే లైఫే స్పాయిల్ అయిపోద్ది. స్పాన్సర్షిప్ కనుక వాడు క్యాన్సిల్ చేస్తే అప్పటికప్పుడు మనం ఇంకో స్పాన్సర్షిప్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం 30 లక్షల దాకా తగలేసాం కదా స్పాన్సర్షిప్ కోసం అని చెప్పేసి 20 లక్షలు 30 లక్షలు వాడికి కట్టిన తర్వాత వాడి కనుక మధ్యలో ఏదైనా ఇష్యూస్ గొడవలు అయ్యి స్పాన్సర్షిప్ కనుక క్యాన్సిల్ చేశాడంటే మనం ఆ అమౌంట్ అంతా లాస్ అవుతాము, ఎవరికి చెప్పుకోలేము, మళ్ళీ కొత్త చోట మళ్ళీ స్పాన్సర్షిప్ ఎత్తుకోవాలి, ఇంత తలనొప్పి ఉంటుంది. సో అది కొంచెం డేంజర్ సిచ్యువేషన్ అనమాట. అలాంటిది కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయి, స్పాన్సర్షిప్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఇక్కడికి డైరెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ పాయింట్ చెప్తున్నానండి. కొన్ని కంపెనీస్ స్పాన్సర్షిప్ ఇస్తారు అండ్ అట్ ది సేమ్ టైం మనకు ఒక 6 లక్షలు ఖర్చు ఉంటుంది కదా ఐహెచ్ఎస్క్యూను అప్లికేషన్ ఫీజు, ఇవి కూడా కంపెనీసే పెట్టుకొని ఇక్కడికి పంపిస్తాయి. అది చాలా లక్ అనమాట. సుడి ఉంటే కనుక అలాంటి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి సుడిండి అలాంటివి జరిగి ఇక్కడికి వచ్చారనుకోండి సేఫ్ జోన్లో వస్తారు, హ్యాపీగా 5 ఏళ్ళు వాళ్ళు వర్క్ చేసుకుంటారు. అంటే ఇలా ఏ జాబ్స్కి ఇలాంటి సుడి దొరికిద్ది అంటే కనుక బాగా ఎక్స్పీరియన్స్ ఉండి బాగా స్కిల్డ్ ఉంటే కనుక ఇలాంటివి అయితే దొరుకుతాయి. బాగా ఎక్స్పీరియన్స్ ఉండి అలా రావచ్చు, లేదంటే ఆన్సైట్లో నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. లేదు ఇవన్నీ కాదు,
వాడు స్పాన్సర్షిప్ మాత్రమే ఇస్తా అన్నాడు, మిగిలిన అమౌంట్ మనమే కట్టుకోవాలంటే ఒక 6 లక్షలు అయితే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో అదైనా బాగానే ఉంటుంది. స్పాన్సర్షిప్ కొనుక్కోకుండా ఉన్నంత వరకు ఏదైనా బాగానే ఉంటుందండి. సో మంచి ప్యాకేజ్ వచ్చి స్పాన్సర్షిప్ కనుక వస్తే చాలా బాగుంటుంది. కానీ బయట కొనుక్కోవాలంటే కనుక స్పాన్సర్షిప్ చాలా టఫ్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు, ఇది నేను వేసుకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం మీకు చెప్పాను. ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చెప్పినా, ఒకవేళ నేను ఏదైనా మిస్ చేసిన పాయింట్స్, ఆ పాయింట్స్ అయితే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మిగిలిన వాళ్ళు చూస్తారు, చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా మీకు ఏదైనా టాపిక్ గురించి మీకు వీడియో కావాలి అంటే కనుక కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి నేను తెలుసుకొని నేను వీడియో చేస్తాను. అండ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకున్న చాలామంది సబ్స్క్రిప్షన్లో నాది కూడా ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండి. సీ యువర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.